హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే క్లాస్ అండ్ ఐడికి డిఫరెన్స్ అనేటివి నేను చెప్పబోతున్నాను. క్లాస్ ఐడి అనేటివి ఇవి రెండు సెలెక్టర్స్. దేంట్లో అంటే సిఎస్ఎస్లో దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది నేను రాశాను. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ దానికి. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ అనమాట. మనము సిఎస్ఎస్ని యాడ్ చేసుకున్నాము. దానికి లింక్ అనేది కనెక్ట్ చేశాను అనమాట ఈ హెచ్టిఎంఎల్ పేజ్కి. ఇది నేను హెచ్టిఎంఎల్లో కోడ్ రాశాను. ఇది ఐడి. ఇవి రెండు క్లాసెస్. దీనికి సిఎస్ఎస్లో పక్కన వేరే ఫోల్డర్లో క్రియేట్ చేశాను అన్నమాట. దాన్ని లింక్ చేశాను లింక్ ద్వారా. ఈ హెచ్టిఎంఎల్లో కోడ్ రాసి సిఎస్ఎస్లో స్టైలింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. టెస్ట్ అనేది క్లాస్ అనేది దాంట్లో పెట్టాం కాబట్టి కలర్ గ్రీన్ అనేది అవుట్పుట్ ఇలా వస్తుంది. టైటిల్ అనేది ఐడి కాబట్టి కలర్ అనేది రెడ్లో వస్తుంది. ఇక్కడ ఐడి వచ్చేసి హెచ్టిఎంఎల్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, దీనికి మనం రెడ్ కలర్, ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు టెస్ట్ అని ఇచ్చాము, దీనికి మనము గ్రీన్ కలర్ అనేది ఇచ్చాము. ఇదే అవుట్పుట్లో అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ చేసినా ఇక్కడ రెడ్ బదులు పింక్ ఇచ్చాను అనుకోండి, పింక్లో వస్తుంది. ఇక్కడ సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే పింక్ కలర్. అలా కాకుండా ఇక్కడ రెడ్ ఇచ్చామనుకోండి, గ్రీన్ కలర్ కాస్త రెడ్ కలర్, అంటే క్లాస్ తీసుకున్న ఐటమ్స్ ఏమున్నాయో అవి గ్రీన్ కలర్లోకి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఇస్తే గ్రీన్లోకి వస్తుంది. క్లాస్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్కి చేయొచ్చు. ఐడి వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్కి మాత్రమే చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ అనమాట క్లాస్ అండ్ ఐడి. దేంట్లో అంటే సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్లో.